కమెడియన్ స్థాయి నుంచి స్టార్ ప్రొడ్యూసర్ గా ఎదిగిన వ్యక్తి బండ్ల గణేష్. పవన్, ఎన్టీఆర్, రవితేజ, రామ్ చరణ్, అల్లు అర్జున్లతో సినిమాలు నిర్మించాడు. అలాంటిది టెంపర్ సినిమా తర్వాత ఒక్కసారిగా అదృశ్యమైపోయాడు. తాజాగా పవన్ తో దిగిన ఫోటోని ట్వీట్ చేసి మళ్లీ వార్తల్లోకి ఎక్కాడు బండ్ల గణేష్. తాజాగా మీడియా సంస్థకు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులో పలు ఆసక్తికర అంశాలను వెల్లడించాడు. గతంలో ఓసారి హీరో రవితేజను మోసం చేశానని అంగీకరించాడు. రవితేజ ఎంతో ఇష్టపడి తన దగ్గర పొలం కొనుక్కున్నాడని, అయితే ఆ పొలం విషయంలో ఆయనను మోసం చేశానని తెలిపాడు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ తో చేసిన బాద్షా సినిమా వల్ల తాను ఎంతో నష్టపోయానని, అప్పటి నుంచే ఎన్టీఆర్ తో విభేదాలు ఏర్పడ్డాయని చెప్పాడు. ఇక తన దేవుడు పవన్ కళ్యాణ్ కు ఎవరూ సహాయం చేయాల్సిన అవసరం లేదని, తన సమస్యను ఆయనే పరిష్కరించుకోగలడని అన్నాడు. అలాగే ఓ దర్శకుడు రాత్రంతా మందు కొడుతూ డ్రగ్స్ తీసుకుంటూ గడుపుతాడని, ఆయనతో పనిచేయడం తన దురదృష్టమని అన్నాడు. అయితే ఆ దర్శకుడు పేరు చెప్పడానికి మాత్రం నిరాకరించాడు.